హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన బ్లాగ్ వచ్చేసరికి వరంగల్ వచ్చినాం. నిజమా అనేటట్టుంది తెలుసు. ఇది ఎంట్రెన్స్ అనుకుంటాం. ఇది ఎంట్రెన్స్ అనుకుంటా. మేమైతే ఐ లవ్ యూ సంగీత అని రాస్తున్నారు. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అనుకున్నా. కాకపోతే ఇది ఫోటో అక్కడ కనిపించేది ఎంట్రెన్స్ లోనే. అయితే మాకైతే అటు ఫోటో అనేది ఒక గుడి ఉంది, దేవుడు. ఇది ఏ దేవుడో మీరు కామెంట్ చేయండి, తెలిస్తే. మాకైతే తెలియదు. ఆగ్రా డీటెయిల్ గా చూపడం అయితే బాగా స్ట్రాంగ్ ఉంది. నువ్వు మొత్తం క్యాప్చర్ నువ్వు మొత్తం క్యాప్చర్ తగ్గించుకుంటే మంచిది. అదంతా ల్యాండ్. మీరు వరంగల్ వచ్చినప్పుడు ఫోటో కూడా చూడాలి. ఒకసారి చూద్దాం. చూసుకొని మనం అయితే ఇది ఎంట్రెన్స్ కానీ తిరుగుతున్నాం. పైన ఏముందో, పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళు మొత్తం రోడ్ల మీద మస్తు హవా ఎత్తుర్రు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇలా వచ్చేసరికి ఎంత ఉంది కానీ ఇది జైలు అనుకుంటా. బయట నుంచి అయితే జైలు చేసుకోవచ్చు. మనం అయితే లోపలికి పోతున్నాం. గోడలు చూడండి ఎట్లున్నాయో. అప్పటి కట్టడాలంటే గోడలు అంతే ఉంటాయి. అన్ని విగ్రహాలు అనుకుంటా, మొత్తం అన్ని పోయినాయి. చెక్కడాలు చూడండి, ఒక్కొక్కటి ఎంత పెద్ద లావు ఉందో రాయి. అయితే గుడి ఉంది. ఇవన్నీ ధ్వంసం చేస్తున్నాయి. మనకి ఇక్కడ టికెట్ ఉంటుంది, ఒక పర్సన్ కి 25 పడ్డది. ఇవన్నీ ధ్వంసం ఏంటిదో మాకు తెలియదు. మాకున్న కామన్ నాలెడ్జ్కి అయితే మాకు 25 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కొని రాగానే ఆ సైడ్ ధ్వంసం చేసినవి. ఇక్కడనైతే శివుడు ఉన్నాడు. ఇటు సైడ్ మొత్తం అవే చెక్కడాలు. అవి చూపిరా ఎట్లా చెక్కిళ్ళు అవి ఇవన్నీ. ఇవి కూడా మొత్తం ధ్వంసం చేసుకున్నాయి. ఇవి అప్పటి అంతా మొత్తం అప్పటి చెక్కడాలే. ముందు అయితే శివుని విగ్రహం ఉంది, ఇక్కడ నంది విగ్రహం ఉంది. ఇదైతే శివాలయ శివుని గుడి. అన్ని చెక్కడాలు చూడండి. ఆగ్రా ఈ రాయి ఇది గ్రానైట్ అంటారు కదా. చూడండి చెప్పులు ఇప్పుడైతే మనం వినాయకుండా దొరికిందండి. వినాయకుడు చూసుకోండి ఒకసారి. దగ్గరగా మొత్తం ఇది మొత్తం రాయి. కళ్ళు అవి ఇవన్నీ అయితే చెక్కే ఉన్నాయి, ఇంకేం కాలేదు. వినాయకునికి పైకి ఊపి అయినా కూడా ఏం కాలేదు. మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసరికి ఈరోజు క్లోజ్ చేస్తుంది. మనకు ఓపెనింగ్ టైం తెలియదు. ఈరోజు వచ్చేసరికి మండేనే కదా. మండే అయినా శివుని గుడి క్లోజ్ చేస్తుంది.